హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే గంటను కూడా నొక్కండి. ఎందుకంటే ఇక నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ పుష్ప 2 టీజర్ గురించి మాట్లాడే ముందు, పుష్ప 1 హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బన్నీ అన్న స్వాగ్, బన్నీ అన్న మ్యానరిజం, బన్నీ అన్న బాడీ లాంగ్వేజ్ అని చెప్పుకోవాలా. అదేవిధంగా ఆయన యాక్టింగ్ మాత్రం ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేషనల్ అవార్డు విన్నర్ అయిపోయినారు. ఈ పుష్ప 2 మూవీలో కూడా అదే పర్ఫార్మెన్స్ మన బన్నీ అన్నది క్యారీ చేస్తున్నారని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక టీజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీజర్ చాలా డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపించిందండి. మన సుకుమార్ సార్ తీసిన విధానము, ఆయన ఒక చిన్న కథ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న సీన్ కానివ్వండి, షార్ట్ కానివ్వండి, ఆయన చూపించే విధానం మాత్రం వేరే లెవెల్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుష్ప 2 టీజర్లో చూపించిన జాతర, అది గంగమ్మ జాతర అని అంటారండి. అది చిత్తూరు జిల్లాలో ఈ మగవారు ఆడవేషం వేసి అక్కడ సాంప్రదాయబద్ధంగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ జాతరలో బన్నీ అన్న వేసినటువంటి క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్, ఆ కొంగుని తీసే సీన్ ఉందండి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. చించి పడేశారండి అసలు. ఇంకా మ్యూజిక్ అంటారా, ఆ ఫైట్ తర్వాత వచ్చే బీజిఎం అయితే గూజోన్స్ వచ్చేలాగా ఉన్నాయి నాకు. ఈ వీళ్ళు ముగ్గురు, సుకుమార్ సారు, తర్వాత డిఎస్పి అన్న, తర్వాత మన బన్నీ అన్న, వీళ్ళు ముగ్గురు తీసిన ఏ మూవీ అయినా కానివ్వండి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. అదేవిధంగా అంత హైప్ కూడా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ 1500 కోట్ల కంటే ఖచ్చితంగా ఎక్కువే వసూలు చేస్తుందని అనిపిస్తుంది. ఇంకా ఈ టీజర్ని చూడని వాళ్ళు ఉంటే చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.